అనంతపురం జిల్లా ఒరవకొండ శ్రీ స్థిత చంద్రమౌళీశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బసవేశ్వర వాహనోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని బసవేశ్వరుడిపై ఉంచి చిన్న రథంలో ఎదురు బసవన్న గుడి వరకు ఊరేగించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం యథాస్థానానికి చేర్చారు. బ్రహ్మోత్సవాల్లో బసవేశ్వరుడి ఉత్సవం కూడా ముఖ్యమైనది కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి ప్రెస్ క్లబ్లో వీఆర్ఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పొదల నరసింహులు సమావేశం నిర్వహించారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని అసెంబ్లీలో గలం విప్పిన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశంలో వాల్మీకులకు జరిగిన అన్యాయాన్ని గుర్తిస్తూ ఎమ్మెల్యే గలం విప్పడం రాష్ట్ర వాల్మీకులంతా హర్షించదగ్గ విషయమన్నారు. అలాగే ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేలు తమ న్యాయమైన డిమాండ్ గురించి అసెంబ్లీలో మాట్లాడాలని ఆయన కోరారు. కృష్ణా జిల్లా గుడివాడ కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జిల్లా జడ్జి నిర్వహించారు. లోక్ అదాలత్లో 754 కేసులు పరిష్కారం అయినట్లు 11వ అదనపు జిల్లా జడ్జి మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో 3 బెంచ్లు ఏర్పాటు చేసి 745 సివిల్ కేసులు, 4 క్రిమినల్ కేసులు, 5 ఇతర కేసులు పరిష్కరించినట్లు వారు వెల్లడించారు. వికారాబాద్ జిల్లా తాండూరు డీఎస్పీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తాండూరు డివిజన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న మహిళా పోలీసు సిబ్బందిని డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సన్మానించారు. సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలమని డీఎస్పీ తెలిపారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ వవ్వేరు గ్రామంలోని రైతు భరోసా కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ కార్తిక్ పరిశీలించారు. రైతులు పలు సమస్యలపై ఆయనకు ఫిర్యాదు చేశారు. గోధుమ బస్తాలు అందుబాటులో లేవని, ట్రాన్స్పోర్టుకు ఇబ్బందికరంగా ఉందని రైతులు తెలిపారు. ఒక పుట్టికి 19,720 రూపాయలు ఇస్తున్నామని కలెక్టర్ తెలియజేశారు. రైతులందరూ మండలంలోని ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. మెదక్ జిల్లా శివంపేట మండలం శంకర్తాండలో కేతావత్ రాజుకు చెందిన గుడిసె దగ్ధమై నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం వారికి జరిగిన నష్టాన్ని పరిశీలించి కొంతమేర ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బాధితునికి ఒంటి మీద బట్టలు తప్ప ఏమీ లేవని, న్యాయం చేసి ఆదుకోవాలని ప్రభుత్వ అధికారులను ఆయన కోరారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో రైతన్నలు 20 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. గుమ్మడిదల మండలం నల్లవల్లి ప్యారానగర్ ప్రాంతంలో ప్రభుత్వం నిర్మిస్తున్న డంప్ యార్డును నిర్మించడం నిలిపివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పచ్చని అడవి మధ్యన ఆహ్లాదకరంగా ప్రశాంత వాతావరణంలో ఉండే నర్సాపూర్ పట్టణాన్ని ప్రభుత్వ కాలుష్య ప్రాంతంగా తయారు చేస్తుందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోడ రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర బడ్జెట్ పేరుతో కూటమి ప్రభుత్వం గవర్నర్తో అబద్ధాలు చెప్పించారని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి మండిపడ్డారు. కర్నూలు జిల్లా ఆలూరులోని తన కార్యక్రమంలో సమావేశం నిర్వహించారు. ఉచిత బస్సు ప్రయాణం పేరుతో గ్లోబల్ ప్రచారంతో పాటు మహిళలను మోసం చేస్తున్నారన్నారు. 1.30 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిన కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ఏమి చేశారో చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదో చెప్పాలన్నారు. కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం సమీపంలోని ప్రధాన రహదారి ఘాట్ రోడ్లో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ఘాట్ రోడ్డు మలుపులో 2 ఆర్టీసీ బస్సులు క్రాసింగ్ చేసే సమయంలో ట్రాక్టర్ డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించాడని స్థానికులు తెలిపారు. అది గమనించిన బస్సు డ్రైవర్ రోడ్డు పక్కన ఉన్న డివైడర్ దగ్గరకు బస్సును చాకచక్యంతో నిలిపేశాడని ప్రయాణికులు తెలిపారు. డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్సును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పిందని వారు తెలియజేశారు. సంగారెడ్డి జిల్లా హత్నూరు మండలంలో ఓ దొంగ ఒంటరిగా ఉన్న మహిళపై ఉన్న గొలుసును దొంగతనం చేయడానికి వెళ్లి దొరికిపోయాడు. సంగారెడ్డికి చెందిన ఓ వ్యక్తి కొత్తగూడ గ్రామ శివారులో ఉన్న కళ్ళు దుకాణంలో కళ్ళు తాగాడు. షాప్ యజమాని మహిళ కావడంతో దుర్బుద్ధితో ఆమెకు మత్తుమంది ఇచ్చి గొలుసు దొంగతనం చేయడానికి ప్రయత్నం చేశాడు. అంతలో గమనించిన స్థానికులు ఆ దొంగను పట్టుకుని చితకబాది పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దొంగను పోలీస్ స్టేషన్కు తరలించామని పోలీసులు వెల్లడించారు.